నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. అఖండ 2తో బాలయ్య హిట్ కొట్టాడా లేదా? అఖండ 2 బాలయ్య అభిమానులు కాలర్ ఎగరేసేలాగా ఉందా లేదా? ఈ నెల 5వ తేదీన అఖండ 2 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కావాల్సి ఉంది. బట్ ఆర్థిక కారణాలతో ఏరోస్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించడంతో సినిమా వాయిదా పడింది. దీంతో బాలయ్య అభిమానులు, సినిమా ప్రేక్షకులు అంతా కూడా షాక్కు గురయ్యారు. ఒక్కసారి సినిమా వాయిదా పడ్డాక ఆ సినిమా రిజల్ట్ అనుకూలంగా రాదు అని చాలామంది ప్రచారం చేశారు. బాలయ్య అఖండ 2 ట్రైలర్ పైన ట్రోల్స్ చేశారు. ఆ ట్రైలర్లోని యాక్షన్ సీన్స్ పైన ట్రోల్ చేశారు. సినిమా వాయిదా పడడంతో ఇదిగో మీ హీరో సినిమా వాయిదా పడింది అని సోషల్ మీడియాలో ఇతర హీరోలతో ఒక పెద్ద వారే నడిచింది. బాలయ్య అభిమానులు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి, మదనపడిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకి ఏంటంటే ఒక వారం రోజుల లోపే మొత్తానికి ఆ వివాదాన్ని పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన అఖండ 2 రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో. సో ప్రీమియర్స్ పడ్డాయి. నేను ఐమాక్స్లో ప్రీమియర్ చూసి రావడం కూడా జరిగింది. సో సినిమా కథ ఏంటంటే చైనా భారతదేశంలో ఎలాగైనా అల్లకల్లోలం సృష్టించాలి. భారతీయుల బలం, దైవం, వాళ్ళు నమ్ముకున్న సనాతన ధర్మం వాళ్ళ దైవం. అందుకనే ఆ దేశాన్ని ఎవరు ఏమి చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి భారతీయుల్లో దైవం పట్ల ఉన్న భక్తిని చంపేయాలి, అంటే దేవుడు లేడు అని వాళ్ళు నమ్మేలాగా చేయాలి అని వాళ్ళు కుట్రలు అవి ఇవి పన్నుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక వైరస్ని కనిపెట్టి ఆ వైరస్తో భారతదేశం పైన దాడి చేస్తారు. అంటే కుంభమేళాలో ఆ వైరస్ని కలిపేస్తారు. సో దేశమంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో దానికి యాంటీడోట్, ఆ వైరస్కి విరుడైతే మన భారతీయ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా అలాగే తయారు చేస్తారు. సో దాన్ని కూడా అడ్డుకోవడానికి చైనా, అలాగే అంతర్గతంగా భారతదేశంలో ఉన్న అంతర్గత శత్రువులు ఉంటారు కదా, రాజకీయ పార్టీల నాయకుల ముసుగులు, వాళ్ళు చైనాతో చేతులు కలిపి, చైనా సైన్యంతో అక్కడ జనరల్తో చేతులు కలిపి ఆ యాంటీడోట్ కూడా, ఆ విరుడు కూడా భారతీయులకు అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రయత్నాలు, ఈ కుటిల యత్నాలు, వీటన్నిటినీ బాలకృష్ణ అఖండ ఎలా అడ్డుకున్నాడు, సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడాడు, భారతదేశం గొప్పతనాన్ని చైనాకి ఏ విధంగా చాటి చెప్పాడు, ఆ చైనా మోక్కలకి, భారతదేశంలోని మోక్కలకి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే ఈ కథ. ఆ వైరస్ని తొదముట్టించడానికి ఏదైతే తయారు చేశారో యాంటీడోట్, దాన్ని మరలా భారతదేశానికి ఏ విధంగా తీసుకొచ్చాడు అఖండ అనేదే కథ. ఇది స్థూలంగా కథ అయితే. సో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే బాలకృష్ణ గారి అభిమానులు మొన్నదాకా అవమానాలు పడ్డారు కదా, ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకునే సినిమా. బాలకృష్ణ గారు ఇప్పటిదాకా ఒక 110 సినిమాలు చేసి ఉంటారు కదా, NBK 110. ఆ సినిమాలన్నీ ఒకెత్తు, అఖండ 2నే ఒకెత్తు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చినాయి? సింహ వచ్చింది, లెజెండ్ వచ్చింది, 2021లో అఖండ 1 వచ్చింది, ఇప్పుడు అఖండ 2 వచ్చింది. సో లెజెండు, అఖండ 1, సింహ, బాలయ్య కెరీర్లో బ్లాక్ బస్టర్లు ఏవైతే ఉన్నాయో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సో ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్. ఓకే, ఆ సినిమాలన్నీ ఒకెత్తు, అఖండ 2 మాత్రమే ఒకెత్తు. అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పారు బాలకృష్ణ. ఆయన పైన వచ్చిన ట్రోల్స్కి, అఖండ సినిమా ఆగిపోయాక జరిగిన అవమానాలు, జరిగిన కుట్రలు, వ్యవహారాలు, వీటన్నిటి కూడా బాలకృష్ణ ఎడం కాలతలో తన్నేశారు బాలయ్య గారు. నిజంగా బాలకృష్ణ గారు అఖండ 2లో అద్భుతంగా నటించారు. బాలకృష్ణ గారు అంటే గిట్టని వాళ్ళు, ఆయనంటే పడని వాళ్ళు, ఆయన ట్రోల్ చేసే వాళ్ళు కూడా అఖండ 2 చూస్తే, నేనేదో మరి ఎక్కువ చేసి చెప్తున్నాను మీరు అనుకోవచ్చు కొంతమంది చూసేవాళ్ళు, బట్ మీరు అఖండ 2 చూస్తే మాత్రం అర్థమవుతుంది. ఖచ్చితంగా బాలయ్య గారు అఖండ క్యారెక్టర్లో ఆయన ఇమిడిపోయిన విధానాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు. అంత బాగా చేశారు. 65 ఏళ్ల వయసులో, సరే డాన్సులు అంటే అందరూ వేస్తూ ఉన్నారు, డాన్సులు పక్కన పెడేద్దాం, ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, ఫేస్లో ఆ రౌద్రం ఏంటి, ఆ యాక్షన్ సీన్స్ ఏంటి, మొత్తం అఖండ 2లో బాలయ్య షో మొత్తం చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది అఖండ అఖండ అని. మీరు సినిమా చూశాక ఒక వారం పాటు మీ చెవులో శివనామ స్మరణ మారుమోగుతుంది, ఓం నమ శివాయ అన్న పదం మారుమోగుతుంది, ఆ వాక్యం. మీరు బయటకు వచ్చాక ఒక ట్రాన్స్లో ఉంటారు. మనం శివాలయంలో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, శివక్షేత్రంలో ఉన్నా, ఇంట్లో ఉన్నామా, ఆఫీస్లో ఉన్నామా,
అని మీరు మెస్పరైజ్ కాకపోతే, మీరు శివభక్తుడైతే, మీరు హిందువు అయితే ఖచ్చితంగా అఖండ క్యారెక్టర్ని హీరోలకు అతీతంగా, సినిమాలకు అతీతంగా ప్రేమిస్తారు. బాలకృష్ణ కష్టం కనపడింది. అద్భుతమైన నటన. నేను చెప్పాను కదా, ఆయన రికార్డులు ఆయనే తిరగరాసుకుంటున్నారు. గత సినిమాలన్నీ కూడా బాలకృష్ణ గారి ఒక ఎత్తు, అఖండ 2 మాత్రమే ఒక ఎత్తు. స్టార్టింగ్లో ఒకసారి కనిపిస్తారు బాలకృష్ణ గారు, ఆ తర్వాత ఇంటర్వెల్కి ముందు కనిపిస్తారు. ఏంది ల్యాగ్ అవుతుంది కొంచెం సినిమా అనుకున్నప్పుడు ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఏ భాష సినిమాలో కూడా అలాంటి ఇంటర్వెల్ ఫైట్ చూడాల. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇంటర్వెల్ ఫైట్స్లో బెస్ట్ ఫైట్ ఏదైనా ఉంది అంటే అఖండ క్యారెక్టర్లో ఇంటర్వెల్లో ఉన్న అఖండ 2లో ఉన్న బాలయ్య గారి ఫైట్ అద్భుతంగా చిత్రీకరించారు. ఆ విషయం అయితే బాలకృష్ణ నటన సనాతన ధర్మం గురించి, భారతదేశ గొప్పతనం గురించి, చైనా కుయుక్తుల గురించి, శివతత్వం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఒకటి కాదు, రెండు కాదు. ఏదైనా సినిమాలో భారతదేశానికి సంబంధించి, దేశానికి సంబంధించి మహా అయితే 4 డైలాగులు 5 డైలాగులు హీరో చేత చెప్పిస్తారు. కానీ టన్నులు డైలాగులు ఉన్నాయి దీంట్లో. మన ఇతిహాసాలు, రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి, మన వేదాలేంటి, ప్రపంచ దేశాలన్నింటితో కూడా పోలిస్తే మన భారతదేశానికి ఉన్న ప్రత్యేకలేంటి, ఆ గొప్పతనం ఏంటి, అసలు మామూలు కాదు. ప్రతి డైలాగు గూస్బంప్స్. మరి ఎలా రాశారో ఏంటో కానీ ప్రతి డైలాగు, ఇప్పుడు భారతదేశం అంటే సనాతన ధర్మం మీద చర్చ నడుస్తూ ఉంది కదా, పర్ఫెక్ట్గా తీశారనమాట. పర్ఫెక్ట్గా తీశారు. దానికి బాలయ్య అయితేనే తోడైతేనే అంత బాగుంటుందేమో. మరో ఎవరి చేత ఆ డైలాగులు చెప్పించినా అంత అద్భుతంగా వస్తాయో లేదో నాకు తెలియదు. అంటే బాలకృష్ణ గారు బోయపాటి అంటే కొన్ని లాజిక్లు వదిలేయాలి. అదేంటి, చైనా వీళ్ళు చంపేస్తారా, చైనా బోర్డర్లో చంపేస్తారా, ఇంతమందిని ఎలా చంపేశాడు అఖండ, అఘోరా, ఇవేంటంటే సినిమాలకు సంబంధించి కొన్ని లాజిక్లు ఉండవు. ఇలాంటి సినిమాలకు అసలు లాజిక్లు ఎత్తకూడదు. అంటే అఖండ వన్లో పెద్ద మాయలు మంత్రాలు ఉండవు, దీంట్లో మాయలు మంత్రాలు కూడా ఉన్నాయి. సో మాయలు మంత్రాలు, సనాతన ధర్మం, ఇలా ఆర్మీ, ఇలా ప్రభుత్వాలు అన్నిటిని మిక్సీలో వేసి బోయపాటి శ్రీను గారు ఈ కథ అయితే రాసుకున్నారు. ఆ కథని అంతే అద్భుతంగా తెరకెక్కించారు. బాలయ్య అద్భుతంగా పోషించాడు. బాలకృష్ణ గారి అభిమానులు కాలర్ కాదు, విజిలేసి మరి, పెద్ద విజిలేసి మరి ప్రపంచానికి ఇదిగో మా బాలయ్య అంటే ఇది అని చెప్పుకునేలాగా అఖండ 2 ఉంది. దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. ఇక బోయపాటి శ్రీను, ఆయన గత సినిమాలో స్కంద ఫ్లాప్ అయింది, ఇక బోయపాటి శ్రీను పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అఖండ 1 చూశారు కదా, అఖండ 1 కన్నా అఖండ 2 డబుల్ ఉంది. మీరు అఖండ 2 చూశాక అఖండ 1 దాదాపుగా మర్చిపోతారు. దాంట్లో బాలయ్య క్యారెక్టర్ మర్చిపోతారు. దాంట్లో శివతత్వం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, హిందుత్వం గురించి కానీ చెప్పిన డైలాగులు అవన్నీ మర్చిపోతారు. వాటన్నిటికీ డబుల్ ఉంది ఇక్కడ. అంటే కథని 1 కన్నా కూడా 2 ఇంకా బలంగా రాసుకున్నారు. దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారు బోయపాటి శ్రీను గారు. అలాగే యాక్షన్ సీన్స్, అంటే అఖండ క్యారెక్టర్లో ఆది పినిశెట్టితో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ ఉంటుంది. ఆ యాక్షన్ సీన్స్ని బోయపాటి సీను తనదనే స్టైల్లో అద్భుతంగా తీశారు. సెంటిమెంట్ పాళ్ళు కూడా బాగా పండించారు. మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఖచ్చితంగా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. ఇక్కడ స్పాయిలర్ అనుకోకపోతే శివుణ్ణి చూపించిన విధానం కూడా చాలా బాగుంది. నేను ఎక్కువ డీప్గా వెళ్ళలేదు, మీరు చూస్తే ఖచ్చితంగా తన్మయత్వంతో, శివతత్వంతో అబ్బురపడతారు. సో చాలా బాగా కథ రాసుకున్నారు. అక్కడక్కడ చిన్న ల్యాగులు తప్పించి పెద్దగా చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే స్టోరీ బిల్డప్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని సీన్స్ రాసుకోవాలి, ఆ స్టోరీలోకి మనల్ని తీసుకెళ్ళాలి కాబట్టి, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పాటు చేయాలి కాబట్టి, క్రియేట్ చేయాలి కాబట్టి కొంత అక్కడక్కడ ల్యాగ్ ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా రాసుకున్నారు. అలాగే ఈ లవ్ సీన్లు, హడావిడి అలాంటివి కూడా ఏం పెట్టలేదు. అలాంటివి ఏం లేదు. ఒక పాట అయితే ఉంది, జాజికాయ పాట, దానికి కూడా ఒక తగిన సందర్భం ఉంటుంది. అనవసరమైన లవ్ సీన్లు, అనవసరమైన సెంటిమెంట్ సీన్లు ఇవన్నీ ఏం లేకుండా మొత్తం హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి, శివతత్వం గురించి మొత్తం ఇదే ఉంది. స్టోరీ అంతా కూడా ఇదే ఉంది, మొత్తం ఇదే ఉంది. సో బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ మరొకసారి కనిపించింది. బోయపాటి శ్రీను గారిపైన ఏవైతే విమర్శలు వచ్చాయో వాటన్నిటికీ కూడా అఖండ 2తో తుత్రీలు చేశారు బోయపాటి శ్రీను గారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక మూడో హీరో తమన్. నేను చెప్పా కదా, వారం పాటు మీ చెవుల్లో ఓం నమ శివాయ, శివ శివ అని మారుమోగుతూనే ఉంటుంది. తమన్ ఎలా డ్యూటీ చేస్తాడో తెలుసు కదా. సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ముఖ్యంగా ఆధ్యాత్మిక సినిమా కదా ఇది, అద్భుతంగా చేశాడు అనమాట. వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తమన్ ఎక్కడ రెస్ట్ తీసుకోలే. తమన్ మరొకసారి తమన్ నుంచి ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అద్భుతమైన బీజిఎం, ఇదంతా కూడా పాటలు ఇవన్నీ కూడా వచ్చాయని చెప్పాలి. శివునికి సంబంధించిన పాటలు ఎంత బాగున్నాయంటే మామూలుగా లేవు, గూస్బంప్స్ వచ్చేసినాయి. సో తమన్ ఖచ్చితంగా క్రెడిట్ ఇచ్చి తీరాలి. ఇక విలన్గా పనిచేసిన ఆది పినిశెట్టి కూడా ఆ క్యారెక్టర్లో, అంటే క్షుద్రుడు, ఒక క్షుద్ర
మాంత్రికుడు, క్షుద్ర శక్తులు కలిగినవాడు. ఆ క్యారెక్టర్‌లో, ఆ గెటప్‌లో చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే ఆది పినిశెట్టి ఇంకా హీరోగానే పనిచేస్తూ ఉన్నాడు. హీరోగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి టైంలో విలన్‌గా అది కూడా అలాంటి ఒక వికృతమైన రూపంలో అలాంటి క్యారెక్టర్ చేయడం కొన్ని చోట్ల భయపెట్టాడు లుక్స్‌తోనే. అద్భుతంగా ఆది పినిశెట్టి కూడా నటించాడు. ఆది పినిశెట్టికి కంగ్రాట్స్ చెప్పాలి. ఇక మిగతా నటీనటులంతా కూడా తమ పరిధి మేర అందరూ కూడా బాగానే నటించారు. విలన్ క్యారెక్టర్ వేసిన వాళ్ళు, ప్రధాన క్యారెక్టర్ వేసిన వాళ్ళు, ఆర్మీ అధికారుల క్యారెక్టర్ వేసిన వాళ్ళు, అలాగే సంయుక్త మీనన్ వాళ్ళ పాత్రల పరిధి మేరకు వాళ్ళందరూ కూడా నటించారు. సో ఓవరాల్‌గా అయితే ఇవి అఖండ 2కున్న ప్లస్ పాయింట్స్. కొన్ని లోపాలు, మైనస్ పాయింట్లు అంటే ఆ గాల్వాన్ లోయకి సంబంధించి అది కూడా తీసుకున్నారు. మన చైనా సైనికులకి, మన భారతీయ సైనికులకి మధ్య అక్కడ ఒక యుద్ధం జరిగింది. గుద్దే చంపేశారు మన 20 మంది చైనా సైనికుల్ని. సో అక్కడ చైనా ఆర్మీ జనరల్ ఉంటాడు. జనరల్‌ని కూడా లాస్ట్‌లో తుత్తునీలు గానిస్తారు బాలకృష్ణ గారు. ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. సో కొంత లాజిక్‌కి దూరంగా ఉంది. బట్ ఇలాంటి సినిమాలో లాజిక్‌లు అయితే వెతకూడదు. ఖచ్చితంగా లాజిక్‌లు వెతకూడదు. అక్కడక్కడ కొంత ల్యాగ్ ఉంది. కొంచెం అక్కడక్కడ కొంత ఎక్కడో కొంత ట్రిమ్ చేసుంటే బాగుండేది అనిపించింది. కానీ ఇంతకు మించి చెప్పడానికి నాకు పెద్దగా మైనస్‌లు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా కాదు. ఇది ఒక కల్పిత కథ. అఖండ అనే ఒక అఘోర క్యారెక్టర్‌కి సంబంధించిన కథ. ఆ క్యారెక్టర్ ద్వారా మన హిందుత్వం, భారతదేశ గొప్పతనం, సనాతన ధర్మం చెప్పాలనుకున్నాడు దర్శకుడు. చెప్పాలనుకున్న పాయింట్‌ని అలా ఇలా కాదు, చాలా చాలా బలంగా చెప్పాడు. అలాగే ఒక్కొక్క మైనస్ ఏంటంటే ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్‌గా రాసుకుంటుంటే బాగుండేదేమో అనిపించింది. అంటే అఖండ క్యారెక్టర్‌లో బాలయ్య వస్తా ఉంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. మీరు పెద్ద ఆర్మీ దిగినా ఏమీ చేయలేదు. ఆది పినిశెట్టి చాలా మంత్రశక్తులు, క్షుద్రశక్తులన్నీ కూడగట్టుకుని వస్తాడు యుద్ధం చేయడానికి. అతను కూడా చాలా సింపుల్‌గా చంపేసినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా బలంగా విలన్ క్యారెక్టర్ ఉంటే బాగుండేదేమో, ఇంకా బలంగా రాసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. అవి తప్ప పెద్దగా నాకు మైనస్లు ఇవన్నీ ఏం కనిపించలేదు. ఖచ్చితంగా అఖండ 2 బాలయ్య అభిమానులకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్‌కి, శివభక్తులకి, హిందుత్వం, సనాతన ధర్మం ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక పెద్ద ఫీస్ట్ అనే చెప్పాలి. ఒక మహాప్రసాదం అనే చెప్పాలి. ఖచ్చితంగా మహాప్రసాదమే. నా పేరు శివ కాబట్టి అక్కడ శివ శివ మారుమోగుతూనే ఉంది సినిమా అంతా కూడా. నా చెవుల్లో ఇంకా మారుమోగుతూ ఉంది ఆ శివ అనేది. అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఆ డైలాగులు, ఆ యాక్టింగ్, ఆ యాక్షన్ సీన్‌లు అలాగైతే ఉన్నాయి. లాజిక్‌లు అవి వెతకకుండా అవన్నీ పక్కన పెట్టి ఒక మంచి సినిమాని ఫ్యామిలీతో చాలా రోజుల తర్వాత వెళ్ళి కూర్చొని వచ్చే సినిమాని బాలయ్య అందించాడు. బోయపాటి శ్రీను కాంబినేషన్ మరొకసారి హిట్ తెచ్చుకుంది. నాకు తెలిసి పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయింది కాబట్టి మిగతా భాషల్లో కూడా బాగానే వర్క్ అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి కానీ బట్ తెలుగులో మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా హిట్టే కాదు నాకు బ్లాక్ బస్టర్ అని నాకైతే చూసినాక అనిపిస్తూ ఉంది. సరే మిగతా ఫలితం చూడాలి ఒక 2, 3 రోజులు పోయాక మరి కలెక్షన్‌లను బట్టి. ఏవైతే అఖండ అయిపోయింది ఇక ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు అని ఎవరైతే అన్నారో వాళ్ళ నోళ్ళన్నీ కూడా అఖండ 2 వారం లేట్‌గా వచ్చినా సరే లేటెస్ట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడైపోయినా మీరు కూడా అఖండ 2 చూసుంటే మీ అభిప్రాయాన్ని కూడా ఈ సినిమా పైన కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా రివ్యూ పైన కూడా మీ అభిప్రాయం తెలియచేయండి.